హలో వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సరికొత్త మినీ వ్లాగ్తో మీ ముందు వచ్చానండి. అది టేస్టీ వెరైటీ అయిన బ్రేక్ఫాస్ట్ మీ ముందు వచ్చాను. రాయలసీమలో కర్నూలు డిస్టిక్లో రెగ్యులర్గా వాళ్ళు చేసే టిఫిన్ వెరైటీ దాన్ని బొరుగులు ఉప్మా లేదా ఉగ్గాని అని అంటారు. దాన్ని నేను ఈరోజు నేను ప్రిపేర్ చేసుకొని తిన్నాను. ఆ వెరైటీ అయిన డిష్ని మీకు చూపిస్తాను. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో మీ అమూల్యమైన కామెంట్స్ నాకు తెలియచేయండి. మీరు లైక్ చేసి షేర్ చేసి నన్ను మరింత ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మామూలుగా రాయలసీమలో అయితే ఏంటంటే టమోటా తర్వాత ఎర్రగడ్డల ఫ్లేవర్తో ఎక్కువ చేస్తూ ఉంటారు. నాకు వితౌట్ టమోటా ఎర్రగడ్డ ఫ్లేవర్ అనేది నాకు నచ్చదండి. అందువల్ల వితౌట్ టమోటాలు అనేవి తీసి నార్మల్గా తీసుకున్నాను. దీనికి కావాల్సింది బొరుగులు 2 మినిట్స్ వెడల్పు పాత్రలో దాన్ని కొంచెం నానబెట్టుకోవాలి. 2 నిమిషాలు అయితే చాలండి. మళ్ళీ దీనికి కావాల్సిన వేరుశనగ గింజలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పప్పుల పొడికి పప్పులు, ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి తీసుకోవచ్చు. 2 ఎండుమిర్చి, 2 తెల్లగడ్డ పాయలు తీసుకోవాలి. తర్వాత అవి నానబెట్టి డిప్ చేసింది పక్కన తీసుకొని కడిగేసి పక్కన తీసుకొని ఈ నానిన బొరుగుల్లోనే కాస్తంత సాల్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే ఉప్మా తిరమాత పెట్టేటప్పుడు వేసినప్పుడు సగం కలుస్తుంది, సగం కలవదు సాల్ట్. కాబట్టి తడిలో ఉండేటప్పుడు కాస్తంత వేసుకోవాలి. కొద్ది మాత్రమే వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ బొరుగుల్లో సాల్ట్ కంటెంట్ ఉంటుంది. చూసి వేసుకొని తర్వాత సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు పప్పుల పొడి తయారు చేసుకుందాము. తినే శనగింజలు, ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి, 2 ఎండుమిర్చి, 2 తెల్లపాయలు తీసుకోవాలి. కాస్తంత సాల్ట్ వేసుకోవాలి. దీనికి మిక్సీకి వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెనుము స్టవ్ మీద పెట్టి కాస్త వేడెక్కిన తర్వాత కాస్తంత ఆయిల్ వేసుకోవాలి. కాస్తంత దబ్బ ఉద్దిపప్పు, 1 టీ స్పూన్ దబ్బ ఉద్దిపప్పు, ఆవాలు, మంచెనగపప్పు కూడా ఉప్మా తినేటప్పుడు నోటికి కరకర అని ఉంటుంది. ఈ 3 వేసిన తర్వాత తినే శనగగింజలు అనేది వేసుకోండి. తర్వాత కరివేపాకు వేసుకోండి. నేను కొంచెం ఫాస్ట్గా కరివేపాకు అనేది ముందే వేసాను. తినే శనగగింజలు వేసినప్పుడు ఎర్రగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ వేగే లోపల అవి నూనెలో బాగా ఫ్రై అయ్యి మనకి కాస్తంత కరకరలాడేలాగా ఉప్మా తినేటప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్ వేశారు కదా, వేసినప్పుడు మరీ ఎక్కువ వేగనీయకుండా లైట్గా వేసి చాలండి. తర్వాత పచ్చిమిర్చి అనేది వేయాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత వేరుశనగ గింజలు ఇప్పుడు వేస్తాను. మీరు ముందే వేసుకోండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్, ఈ పచ్చిమిరపకాయ మరీ డీప్గా బాగా వేగాల్సిన అవసరం లేదు. మీడియంగా వేగితే చాలు. తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న బొరుగుల్ని, ఉప్పేసి కలబెట్టిన బొరుగుల్ని పక్కన ఇందులో వేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టి ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు చాలండి. మరీ ఎక్కువ వేయించకండి. వేయిస్తే మరీ డ్రైగా అయిపోతే బాగుండదు. దాంట్లో కాస్తంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. ఎక్కువ ఫ్లేమ్లో పెట్టకండి. తర్వాత స్టవ్ కట్టే ముందు 1 నిమిషం స్టవ్ మీద ఉంచి పప్పుల పొడి వేయాలి. ఎక్కువసేపు పెడితే పిసిపిసి అయిపోతుంది. తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు టేస్టీ అయిన బొరుగులు ఉప్మా అనేది తయారైపోయింది. మీరు కూడా ఈ విధంగా తయారు చేసి నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఉప్మా అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. ఉప్పు, కారము, తర్వాత అన్ని క్వాంటిటీస్ ఈక్వల్గా పడ్డాయి. తర్వాత వచ్చి కరకరలాగా వేరుశనగ గింజలు అన్నీ కూడా బాగుందండి. థ్యాంక్ యూ అనండాలి.